100 అడుగుల వెడల్పుతో 65 అడుగుల ఎత్తుతో జ్ఞానయోగి ఇక్కడ మనకి కొలువుతీరి ఉన్నారు. ఆయన ఎలా ఉన్నారో చూసేద్దామా, వచ్చేసేయండి. మనకి కోయంబత్తూరులో ఏ విధంగా అయితే ఉంటుందో ఆదియోగి ఇక్కడ కూడా కేవలం అదే విధంగా నిర్మించారనమాట. చూస్తుంటే అసలు కళ్ళు చెదిరిపోతున్నాయి, అంతలా నిర్మించారు. ఇక్కడ మనకి పెద్ద పెద్ద రుద్రాక్షలు ధరించి జ్ఞానమూర్తి నిద్రలో ఉన్నట్టు చెవులకి కమ్మలు పెట్టుకుని, అలాగే ఒక పాముని ధరించి పైన చందమామతో ఒక తెల్ల బొట్టు పెట్టుకుని ఎంతో అపురూపంగా ఉన్నారు కదా. ఇక్కడ కింద వైట్గా కనిపిస్తుంది, ఇది లైట్లు వెలుగుతాయి అన్నమాట నైట్ పూట. చూడడానికి చాలా చాలా ప్రశాంతంగా ఎంతో అద్భుతంగా ఉంది. అద్భుతమైన కట్టడాల్లో ఇదొకటి. మనం పుణ్యక్షేత్రాలన్నీ కూడా వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళి చూసుకోక్కర్లేకుండా అన్ని పుణ్యక్షేత్రాలు ఒకే దగ్గర, అందులోనూ మనం కోయంబత్తూరు వెళ్ళి సందర్శించుకోలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి సందర్శించుకునేలా ఇది కూడా ఈ కట్టడాన్ని అన్నది నిర్మించారనమాట. ఈ ఆదియోగి చుట్టూ కూడా సప్తఋషుల నిర్మాణం అనేది జరిగింది. ఆదియోగి ఇరువైపులా కూడా కుమారస్వామి అలాగే వినాయకుల వారు ఉన్నారు. వాళ్ళతో పాటు సప్తఋషులు కూడా ఉన్నారు. ఈ ఆదియోగిని దర్శించుకోవాలంటే మనకి పొద్దున్న 9 నుంచి సాయంకాలం 9 వరకు మనకి ఇక్కడ అలౌ చేస్తారనమాట. చూడడానికి చాలా అందంగా ఉంది కదా.